జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 256 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. ఓపెనింగ్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ. సంజు శాంసన్ని టీంలోకి తీసుకోకపోవడం వల్ల చాలా ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. అభిషేక్ శర్మ చాలా ఫ్రీగా ఆడాడు. అండ్ సంజు శాంసన్ కూడా 17 బంతుల్లో 24 పరుగులు చేసి చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. ఈశాన్ కిషన్ 24 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో 33 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా గురించి చెప్పనవసరం లేదు. 23 బంతుల్లో 50 రన్నులు చేసి విజృంభించాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే తిలక్ వర్మ 16 బంతుల్లో 44 పరుగులు చేసి చాలా మంచి నాక్ అందించాడు. అందరూ చాలా మంచిగా ఆడి 20 ఓవర్లలో 256 పరుగులు చేసి మంచి డిపెండింగ్ టోటల్ ఇచ్చారు జింబాబ్వేకి. నెక్స్ట్ బ్యాటింగ్కి దిగిన జింబాబ్వే ఓన్లీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బెన్నెట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ తక్కువ పరుగులకే అవుట్ అయిపోయారు. బెన్నెట్ బ్రెయిన్ 59 బంతుల్లో 96 పరుగులు చేసి రాణించాడు. చాలా మంచి పోటీ ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఇండియా సెమీస్ బర్త్ కన్ఫామ్ అయిపోయినట్టే. నెక్స్ట్ జరిగే వెస్టిండీస్ మ్యాచ్తో గెలిస్తే సెమీస్కి దూసుకెళ్ళిపోతుంది. ఈ మ్యాచ్ మార్చి 1న జరుగుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ జరిగే వెస్టిండీస్ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది? ఇదే టీంని కంటిన్యూ ఇండియా చేయబోతుందా? ఏమైనా చేంజెస్ ఉంటాయా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నాకు తెలిసి సంజు శాంసన్ ఓపెనింగ్కి రావడం, ఆ ప్రెషర్ అంతా సంజు శాంసన్ తీసుకోవడం వల్ల అభిషేక్ శర్మ ఫ్రీగా ఆడుతున్నాడు. సంజు శాంసన్ చాలా తక్కువ బాల్స్లో ఎక్కువ రన్ చేసి ప్రెషర్ రిలీజ్ చేసి వెళ్ళిపోవడం. టీంకి మంచి ఓపెనింగ్ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ వల్ల ఇండియా మంచి స్కోర్ చేయగలుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.